అందుకని వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అలాగే సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి, మతాల కులాలకు దాదాపు 54,000 ఓట్లు ఇచ్చి ఒక యువకుని మీరు అండగా నిలబడి ప్రోత్సహించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈ కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా. ఈ ప్రాంతంలో ఎం సత్యనారాయణరావు గారు, చొక్కారావు గారు, రత్నాకరరావు గారు లాంటి ముద్దండలు, ముఖ్యంగా ఈ హుజూరాబాద్ ఆనాడు సమాజంలో ఉన్న సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎర్రజెండ నీడన పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే చాలా మంది విప్లవకారులు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఈ కరీంనగర్ జిల్లాకు ఉంది. ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద 3 రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు. మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించి ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు అభినందిస్తున్నారు. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ వచ్చిన ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చింది. ఇవాళ ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. నేను ఇవాళ అడుగుతున్నా, ఆ శ్రీరాన్ని ఇంట్లో పట్టుకోమంటున్నా. చెంబటి నీళ్లు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుడ్డు అనకుండకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మన యోచన జరిగిన రాముడు కళ్యాణం జరిగే కంటే ముందే 15 రోజుల ముందు అక్షింతలు మూడూరు పంపించదు. నేను అడుగుతున్నా, తెలంగాణ వేద బ్రాహ్మణులను, ఇక్కడికి వచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధువుల మీద మనం చల్లుతాం. అక్కడ
వ్యాపార వస్తువులు మేము ఆడుకోను. అందుకే నేను చెప్పిన స్పష్టంగా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. గుండు అరగుండు లేక బజార్లో పోటీ బస్ స్టాండ్లో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మ చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లాడుకునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు. కవ్వపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు, డాక్టర్లైనా, ఆడపల్లి మోహన్ లాంటి వాళ్ళు, లాయర్లైనా, అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు ఎమ్మెల్యే విప్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయినా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్ ఇవాళ ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాను లెక్క కట్టి బీసీల దావాస ప్రకారం రిజర్వేషన్ పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పాను. వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి బీసీ మంత్రిగా ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వని మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి, బీసీ సప్లై తేవాలి, బీసీ రిజర్వేషన్ మెయిన్ తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దయితే మిత్రులారా నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపు మన గడ్డ మీద కాలు పెట్టుడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు, ఈ దేశం ఉన్నది ఈ గడ్డ మీద పుట్టింది, ఈ గడ్డ మీద పెరిగింది. మూలవాసులైన దళితులు, గిరిజనులు, బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిందని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా బీజేపీ గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు అయినాయి. అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలన్నా బీజేపీ ఓడాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న 50 లక్షల నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైన వెంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు, మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఏమని, రాబోయే ఎన్నికలలో హర్కు పార్లమెంట్ వస్తుంది, నేను కేంద్రంలో చేస్తా, రామ నాగేశ్వరరావు మంత్రిని చేస్తాను. ఇంత స్పష్టంగా బీజేపీతో ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసినట్టే చేసి ఏ రకంగా ఒప్పందంతో కాంగ్రెస్ మీద కుట్ర చేస్తుంది. ఈ కుట్రలన్నీ చూసే మా కమ్యూనిస్టు సోదరులు, మా కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా గెలిపించాలి, ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అని సిపిఐ సిపిఎం కోదండరాం గారు ఇవాళ మనకు మద్దతుగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా మీకందరికి నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం ఎవడో ఆశామాసిగా తెచ్చింది కాదు. ఇవాళ ఈ కుర్చీలు మా తాత ముత్తాతల నుంచి మాకు వచ్చింది కాదు. ఈ కష్టం మీది. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు తయారు రాసే విధంగా 3 రంగుల జెండాను మోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు ఉచితంగా ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయలు సిలిండరే కాదు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో పేదోళ్ళకి ఇల్లు ఇచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు చూడాలి, పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలని
ఇచ్చింది. తెలంగాణ ఉద్యమమే నియామకాలు. తెలంగాణ నిరుద్యోగులకు వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఈ ప్రభుత్వం ఆదుకుంది. బీసీ జనాభా లెక్కలు కట్టమని చెప్పింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 రోజుల్లో బ్రహ్మాండమైన పథకాలు చేసి ఈరోజు తెలంగాణ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడిండ్రు. నేను మళ్ళొక్కసారి హుజూరాబాద్ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేస్తా. మీకు రుణపడి ఉన్నది మా ప్రభుత్వం. మీ రుణం తీసుకున్న బాధ్యత ఈ ప్రభుత్వాది. అందుకే 15 ఆగస్టు లోపల ప్రతి కార్యకర్తకి నేను చెప్తున్నా, తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ప్రతి ఇంటికి పోటీ, ప్రతి దంపు కట్టండి, ప్రతి గుండెకి చేరండి, ప్రతి రైతు చెప్పండి. 15 ఆగస్టు లోపల మా రేవంతున్నా మీ రైతు రుణమాఫీ చేస్తాడని చెప్పండి. లేకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఉపయోగం లేదని నేను భావిస్తున్నా. అందుకే సోదరులారా, మీ ఆకాంక్ష నెరవేర్చే బాధ్యత మనది. ఇవాళ వెంజాల రాజేంద్రరావును కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీతో గెలిపించండి. గుండు అరగుండు మనకి ఇచ్చిందేమీ లేదు. నరేంద్ర మోడీ ఇచ్చిందేమో రాములో చెప్పండి. బీజేపీ ఇచ్చిన గాడిద గుండు దాంట్లో కలిసిపోతే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వెంజాల రాజేంద్రరావును కరీంనగర్ పార్లమెంటు నుంచి గెలిపించండి. 1,00,000 రెడీ కదా? రెడీ కదా? సిద్ధమా? 1,00,000 సిద్ధం కదా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి.